అందరికీ నమస్కారం. ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా రచించి నిర్మించిన ఈ సినిమా ద్వారా మహావతార్ బాబాజీ గురించి సామాన్యులకు కూడా తెలిసింది. ఈయన మనిషి కాని సప్త ఋషులతో సమానమైనటువంటి వ్యక్తి అంటారు. మరి కొంతమంది సాక్షాత్తు శివుడి యొక్క రూపం అంటారు. ఈ బాబా ఎవరు? భారతదేశంలోనే కాకుండా మిగతా దేశాలలో కూడా సంఘాలుగా ఏర్పడి ఎందుకు పూజిస్తున్నారు? ఇలాంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహావతార్ బాబాజీ పుట్టు పూర్వోత్తరాలు మిగతా విషయాల గురించి తెలిపింది క్రియా బాబాజీ వ్యవస్థాపకులు నీలకంఠం మరియు ఎస్ఏ రామయ్య. బాబాజీ వారికి చెప్పిన విషయాల ప్రకారం నవంబర్ 30, 2003 క్రీస్తు పూర్వం తమిళనాడు పరిధి ప్రాంతంలో జన్మించారట. ఆయన ఇచ్చిన వివరాల ప్రకారం తమిళనాడులోని ఒక నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆ కుటుంబంలో జన్మించిన బాబాజీకి తన తండ్రి నాగరాజు అని పేరు పెట్టారట. దీనికి కారణం బాబా జన్మించిన నక్షత్రం తిథి శ్రీకృష్ణుని జాతకానికి సరిపోయిందని తమిళనాడు ముఖ్యమైన పండుగగా చెప్పుకొని కార్తికేయ పండుగ పర్వదినాన ఆ మహాపురుషుడు జన్మించాడు. ఆయన దైవ ప్రసాదిత శిశువు అని, అందుకే శివుడికి అలంకారంగా ఉండే నాగులకు రాజుగా నాగరాజన్ అని పేరు పెట్టారట. 5 సంవత్సరాల వరకు సామాన్య బాల్యం జరిగినప్పటికీ చాలా తేజోవంతంగా కనిపించినటువంటి ఈ బాలుని చూసి సంపన్నులకు మంచి పనివాడిగా పనికొస్తాడని భావించి అతన్ని అపహరించి చంద్రకేతు గడ్డ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడొక శ్రీమంతుడు అమ్మేశారట. కానీ నాగరాజు యొక్క తెలివి, తేజస్సు, ప్రతిభ చూసినటువంటి శ్రీమంతుడు ఏ రోజుకైనా నువ్వు గొప్పవాడు అవుతావని, నీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళు, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు అని స్వేచ్ఛనిచ్చి పంపించాడట. ఆ మనసున్న శ్రీమంతుడు ఆ చిన్న వయసులో ఎటు వెళ్లాలో తెలియని సందర్భంలో నాగరాజుకి తారసపడ్డారు. ఒక సన్యాసి ప్రకృతి బృందం ఆ బృందంతో కలిసిపోయి అతి చిన్న వయసులోనే సందర్శించారు. ఆ మహాజ్ఞాని 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. తన చుట్టుపక్కలున్న ఎంతో మంది మరణించారు. తన చుట్టూన్న ప్రదేశాలలో ఎంతో ఆధునికత వచ్చింది. అదంతా గమనించిన బాబాజీ ఈ భూమి మీద నిశ్చలంగా ఎప్పుడు చెక్కు చెదరకుండా ఉండే ప్రదేశం ఒకటే ఉంది, అదే హిమాలయాలని ఆయనకు నివాస స్థలము అని భావించి అక్కడికి వెళ్లారు. ఆ ప్రయాణంలోని ఆయనకు ఒక మహాముని గురించి తెలిసింది. ఆయన ఎప్పుడు సన్యాసుల మధ్య ఉన్నప్పటికీ వారి మధ్య మనసులో ఏదో ఒక మూల చిన్న చూపు ధోరణి ఉండేదట. ఈ ఆలోచన తప్పని, భగవంతుడి దృష్టిలో అందరూ సమానమేనని ఒక దివ్యమైనటువంటి స్వరం నాగరాజన్నకి వినిపించింది. ఇదంతా భ్రమ అని భావించి నేటి శ్రీలంక ప్రాంతంలోని కట్టర గ్రామ అనే ప్రాంతానికి వెళ్ళి భోగనాథన్ అనే యోగి దగ్గర సిద్ధ విద్య అవపోసన పట్టిన ధాన్యం, యోగం, సిద్ధాంతం అని విషయాల మీద పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. సుమారు 4 సంవత్సరాల పాటు తనను తాను ఒక సిద్ధ యోగిగా మలుచుకున్నారు. భోగం ఆధార్ మహాముని కేవలం 4 సంవత్సరాలలో ఒక సామాన్యుడు సిద్ధయోగిగా మారడం అనేది అసాధ్యం. కానీ అది నీ వల్లే సాధ్యపడింది. నీవు కారణ జన్ముడని చెప్పి ఒక రహస్యం చెప్తానని నా గురువు ఒక మహాజ్ఞాని. ఆయన నువ్వు జన్మించిన తమిళనాడుకి దగ్గర ప్రాంతంలో కుట్రాలం అనే ఒక ప్రాంతంలో ఉన్నారు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు అంతా శుభమే జరుగుతుందని చెప్పడంతో తాను జన్మించిన నేలలో మళ్ళీ అడుగుపెట్టారు నాగరాజన్. ఇది తప్పు నాయనా అని చెప్పినటువంటి స్వరం మళ్ళీ వినిపించడంతో తనకి ఎదురుగా చూడగా ఒక వృద్ధుని కనిపించారు. ఆయనను చూడగానే మీ స్వరం అని నాగరాజన్న పలుగ్గా వారిద్దరికీ మంచి పరిచయం ఏర్పడి గురువు శిష్యుల సంబంధం కొనసాగింది. 48 రోజుల పాటు ఇద్దరు కలిసి జీవించారు. ఒక చిన్న సందేహంతో మీరు చూస్తే చాలా వృద్ధులు ఈ వయసులో నాకు అపార జ్ఞానాన్ని అందించడం అంటే కొంచెం కష్టమైన పని, మరెవరో నాకు తెలియజేయండి అని అడగడంతో ఆయన ఎదురుగా ఒక అద్భుతం జరిగింది. ఇన్ని రోజులు నాగరాజ్కు శిక్షణ ఇచ్చిన వ్యక్తి మరెవరో కాదు, కుంభయోని జన్మనెత్తిన సిద్ధపురుషుడు, హైందవ ధర్మం తలమానికంగా నిలిచిన ఋగ్వేదాన్ని రచించారు మహాజ్ఞాని అగస్త్య మహాముని. అది గ్రహించిన నాగరాజన్ ఆయన కాళ్ళపైన సాష్టంగా పడ్డారు. ఇక భూమి మీద నువ్వు జన్మించడానికి గల ముఖ్య కారణమని నీకు ఉపదేశిస్తున్నానని చెప్పి, నువ్వు సామాన్య మానవుడివి కావని, నీ జననం లోక కారకం, నీవు భగవంతుని యొక్క దూత అని యావత్ ప్రపంచం ఈ ఆధారంగా నిలిచే క్రియాకుండలని యోగ పద్ధతిని ఆయనకు నేర్పి కనుమరుగయ్యారు. అగస్త్య మహాముని అలా తన జీవన విధానం గురించి తెలుసుకున్న నాగరాజు ఆ మహావిష్ణు మొదటిసారి అడుగుపెట్టిన బద్రీనాథ్ ప్రయాణమై అలా ప్రయాణం చేస్తూ హిమాలయాన్ని చేరుకున్నారు. ఒక ఎత్తైన ప్రదేశంలో ఒక గుహలో ప్రవేశించి ఆయన ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నటువంటి సిద్ధ విద్యను ఆచరణలో పెట్టి ఆయనకి ఆఖరి దప్పిక అనేవి లేకుండా ఇన్ని వేల సంవత్సరాల నుంచి నివసించినప్పటికీ అవమాన దశలోనే ఎటువంటి అనారోగ్య బాధలు లేకుండా ఆ గుహలో ఉండిపోయాడు. మరి నా బాధ అనేది లేకుండా కాంతివంతంగా ప్రకాశిస్తున్నారు. దానికి కారణం ఆయన స్వచ్ఛత మరియు పవిత్రత. సామాన్య మానవులకు ఆశ, భయం, కోపం, ఆకలి, కోరిక ఇలాంటివి నాగరాజన్నకి ఉండవు. ఆ సిద్ధ పురుషుడు యొక్క జననం మరియు మోక్షం గురించి తెలిపారు.
క్రియా బాబాజీ సంఘ అధ్యక్షులు. వీరిద్దరు కూడా 1952 సంవత్సరంలో క్రియా బాబాజీ సంఘం అని నెలకొల్పారు. వీటి నీలకంఠం ఆ కాలంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే ఒక జర్నలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. చెన్నై జర్నలిజానికి గాడ్ ఫాదర్ లాంటి వారని అక్కడ వారు చెప్తుంటారు. ప్రముఖ కాంగ్రెస్ లీడర్, స్వాతంత్ర సమర యోధురాలు అనీ బెసెంట్ కు శిష్యుడు. ఇక ఈ ఎస్సి రామయ్య విషయానికి వస్తే దక్షిణ భారతదేశంలోని ధనికులలో ఒకరైన అన్నమని చిట్టియార్ వంశానికి చెందినవారు. చెట్టినాడు ప్రాంతంలో వారి నివాసంలో ఒక విమానాశ్రయం మరియు ఒక ప్రైవేట్ ఫ్లైట్ను ఏర్పరచుకున్న వీరు ఎంత ధనికిలో మనం అర్థం చేసుకోవచ్చు. జువాలజీలో జాన్వర్కీ ఆఫ్ యూనివర్సిటీ యుఎస్లో పట్టా పొందిన వీరు సిద్ధ పురుషునిగా మారిన నాగరాజన తమ కళ్ళతో చూశారు. ఆయన చెప్పిన విషయాలు ఆధారంగా చేసుకొని వాయిస్ ఆఫ్ బాబాజీ అండ్ మిస్టర్ కి లాల్ ఆల్ ఇంగ్లీష్ మరియు బాబాజీ డెత్ ఆఫ్ డెత్ అనే పుస్తకాలను రచించి బాబాజీ చెప్పిన విషయాలన్నీ జ్ఞానాన్ని ప్రజలందరికీ తెలియజేశారు. ద వాయిస్ ఆఫ్ బాబాజీ ట్రెడిషనల్ మెడిటేషన్ అనే సమాంతర సిద్ధ ప్రక్రియను ప్రపంచమంతా ఈ పురాణ పురుషుడి గురించి తెలియజేసేలా చేశారు. అలా ఒక్క సినిమాతో 100 కోట్లు తీసుకొని సూపర్ స్టార్ రజనీకాంత్ మొదలుకొని టెక్ దిగజాలైనటువంటి మార్క్ జూగర్బర్గ్ వంటి వారిని కూడా మరియు గోల్డ్ మోస్ట్ సెలబ్రేటెడ్ పాప్ ఎంపరర్ సాచార్ పేపర్ లోన్లీ క్లబ్ బ్యాండ్ 100 కోట్ల విలువైన డాన్స్ హచ్చాన్ ఆల్బమ్ లో కూడా ఆయన కనిపిస్తారు. ఇలా ఎంతో మంది వ్యాపారవేత్తలు, గొప్ప గొప్ప నాయకులు ప్రభావితం చేశారు. ఈయన సూచనలు పాటించేవారు వారే ఉన్నారు. జ్ఞానం అంటే ఆరింకల జీవితం కాదు. శంకరాచార్య వంటి వారు కూడా జ్ఞానం కోసం నేను సంప్రదించారని అందరికీ తెలిసిన రోజు ఆయన గొప్పతనం అందరికీ అర్థమవుతుంది. మిగతా బురుడి బాబా గాలి నుంచి విభూతి దీపాలు తీయడం కాకుండా జ్ఞానాన్ని బోధించే అసలు శిశులైన వ్యక్తి ఈ బాబాజీ. నేను అర్థం చేసుకున్న వారికి ఆయన జ్ఞానం యొక్క విలువ తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.